ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు గల లేఖన భాగాన్ని మనము చదువుకొని ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి సాతాను తన తంత్రములను ఏ రీతిగా ప్రయోగిస్తాడో మనుషుల మీద అద్భుతముగా వ్రాయబడినటువంటి సందర్భాలు ఇక్కడ మనకు కనబడతా ఉంటాయి. ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాము. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనము చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున 3 విషయాలను మీకు నేర్పిస్తాను. మొదటిది, సాతాను హవ్వను ఎందుకు శోధించాడు. రెండవది, సాతాను హవ్వను ఎప్పుడు అనగా ఏ సందర్భంలో శోధించాడు. మూడవది, సాతాను హవ్వను ఎలా శోధించాడు, ఎందుకు, ఎప్పుడు, ఎలా శోధించాడో ఈ 3 సందర్భాలను, ఈ 4 వచనాలను, 4-5 వచనాలను ఆధారము చేసుకొని ఈరోజు నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి ప్రేమణ దేవుని బిడ్డలారా. మొట్టమొదటిది, సాతాను హవ్వను ఎందుకు శోధించాడు. ఇది నెంబర్ 1. జాగ్రత్తగా గమనించాలి. ఇంతవరకు నేను చెప్పినట్లుగా ఈ సృష్టి క్రమం అంతా కనబడతా ఉన్నాయి, భూజంతువులు కనబడతా ఉన్నాయి, ఆదాము అవ్వలు కనబడతా ఉన్నారు, కానీ సాతాను ప్రస్తావన ఇప్పటి వరకు ఎక్కడ కూడా రాలేదు. వచ్చిందా? రాలేదు. ఇక్కడే మరి సాతాను వాడి ప్రస్తావన, అంటే సాతాను అని కూడా వ్రాయబడలేదు అక్కడ. సర్పము, వాడు చాలా మాయగాడు. ఏ రూపములో, ఏ విధానములో దర్శిస్తాడో అస్సలు అర్థము కాదన్నమాట. ఆ రీతిగా వాడొక పాము వేషము వేసుకొని ఆ పాము రూపములో అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి సాతానుడు ఎక్కడి నుండి వచ్చాడు? అర్థమైందా? సాతానుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు శోధించాలనుకుంటున్నాడు అనంటే మనం గమనించినట్లయితే ఈ సృష్టి, ఈ ఆదికాండం 1వ అధ్యాయం నుండి ఏ సృష్టి క్రమం అయితే జరిగిందో, ఈ సృష్టి యావత్తు లేక పూర్వము దేవుడున్నాడు, దేవుని దూతలున్నాయి, కెరాపులు సెరాపులు అనేటటువంటి ఒక మహా సైన్య సమూహము, పరిశుద్ధ దేవదూతల సైన్య సమూహము పరలోకమందు ఉండింది. ఈ దూతలు అనేకమైనటువంటి లక్షల కొలది దూతలు దేవుని సముఖములో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభు పరిశుద్ధుడు 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 అని ఆరాధించేటటువంటి విధముగా ప్రభువును ఎల్లవేళలా కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో 3 దూతలు, ప్రధాన దూతలు ఉన్నాయి. ఎన్ని దూతలు? గబ్రియేలు, మికాయేలు, లూసిఫర్. చెప్పండి. గబ్రియేలు, మికాయేలు, లూసిఫర్. ఈ 3 దూతలకు ప్రత్యేకత ఉన్నది. ఈ గబ్రియేలు మీరు కొన్ని చోట్ల కనబడతా ఉంటుంది, దానియేలు గ్రంథంలో కనబడతా ఉంటుంది. యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు, నీ గర్భాన ధరించబోతాడని కన్య అయిన మరియకు దర్శనమిచ్చింది గబ్రియేలు దూతనే. యేసు ప్రభు గురించి లోకరక్షకుడు వచ్చేటటువంటి నీ గర్భాన ఉదయిస్తాడని చెప్పేటటువంటి ఆ మాట ఆ గబ్రియేలు దూతనే చెప్పినట్లుగా మనం లూకా సువార్తలో గమనించగలం 1వ అధ్యాయమునందు. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, గబ్రియేలు సమాచారాన్ని అందించడానికి నియమించబడ్డాడు. దేవుని దగ్గర నుండి మనుషులకు కావచ్చు, ప్రవక్తలకు కావచ్చు, దైవజనులకు కావచ్చు, అక్కడి నుండి మరి దేవుడి ఇచ్చినటువంటి సమాచారాన్ని భూలోకమునకు ఎక్కడికైనా తీసుకెళ్లేటటువంటి ప్రత్యేకత, అధికారము
గబ్రియేలుకి ఇవ్వబడింది. మికాయేలు యుద్ధమునకు సిద్ధం. ఒక మాటలో చెప్పాలంటే సైన్యాధిపతి అని చెప్పొచ్చు. ఎక్కడ నేసేయాలి, ఇక దేవుడు కోపం వచ్చింది, ఇక ఈ జనాంగం అంతటిని లయం చేయాలంటే మికాయేలు చూసుకో అంటే కత్తి దూసుకొని వెళ్తాడు. ఎనీ టైం కత్తి చేత పెడతాడు. ఈ మికాయేలు డ్యూటీ అది. ఇక మూడవది లూసిఫర్. ఈ లూసిఫర్ దూత యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే సంగీతకారుడు. ఎవరు చెప్పండి? సంగీతకారుడు. చక్కగా ఆరాధిస్తూ ఉండేవాడు. ఇతన్ని అందరూ కూడా ఫాలో అవుతారు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు ఒక చక్కటి పాట నేర్చుకొని పాడుతూ ఉంటే, ఆ మధురమైనటువంటి పాట పాడుతూ ఉంటే ఎవరు వినకుండా ఉంటారు చెప్పండి? మనకు పాడటం రాకపోయినా పాడలేకపోయినా వాళ్ళతో ఏకీభవిస్తూ ఆ పాట పాడుతూ ఉంటే దాంట్లో లీనమైపోతూ ఉంటాం. అలాగున కొన్ని వందల లక్షల మంది, ఇదిగో ఎవరైతే దూత గణములు ఉన్నారో వారందరినీ ఆరాధనలో నడిపించే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి లూసిఫర్. దేవుని మహిమపరుస్తూ ఉంటే, ఆయన ఆరాధిస్తూ ఉంటే అందరూ కూడా అలా ఆరాధనలో ఫీల్ అవుతూ ఆ చక్కగా ప్రభువులో ఆనందించేవారు. ఒకరోజు అనిపించింది తనకు, అబ్బా నన్ను బట్టే కదా దేవునికి ఇంత మహిమ, నన్ను బట్టే కదా దేవునికి ఇంత మహిమ. ఒకవేళ నేను లేకపోతే ఈయనకి ఏమాత్రం మహిమ రాదు. అంతో ఇంతో దేవుడికి మహిమ వస్తుంది అని అంటే అది నా ద్వారే. అసలు దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి? దేవుని స్థానంలో నేనే ఉంటే వీళ్ళందరూ నన్ను ఆరాధిస్తారు కదా, వీళ్ళందరి ద్వారా నేను గణపరచబడతాను కదా అనేటటువంటి దురాలోచన ఆ పరిశుద్ధమైన స్థలములో రాకూడని ఆలోచన లూసిఫర్కు వచ్చింది. అసలు అక్కడ పాపానికి చోటు లేదు, అపవిత్రతకు చోటు లేదు. కానీ ఆ దురాలోచన అపవాదికి వచ్చింది, ఈ లూసిఫర్కి వచ్చింది. దేవుడు అది గ్రహించి ఒక్క తన్ను దన్నితే వచ్చి శూన్యంలో తిరుగుతూ ఉన్నాడు. ఒక్క తన్ను దన్నాడంతే పరలోకం నుండి. ఏడబడ్డాడు తెలియదు, ఎందుకంటే అప్పటికి భూమి లేదు, ఆకాశం లేదు, ఏమీ లేదు, శూన్యం. అందుకని వాడు శూన్యంలో తిరుగుతూ ఉన్నాడు. వానికి ఎప్పుడు అవకాశం దొరికిందంటే ఈ భూమి అంతా సృష్టింపబడినాక దేవుని పోలికలో, దేవుని స్వభావములో, ఆయన రూపములో చేయబడిన నరులను చూసిన తర్వాత, ఆహా నన్ను ధన్యస్తావా, నన్ను ధర్మిస్తావా, నువ్వు చేసిన సృష్టిని ఎలా పాడు చేస్తానో చూడు, నువ్వు చేతులారా ఇష్టముతో చేసుకునేటువంటి మనుషులను ఎలా పాడు చేస్తానో చూడు అని కంకణ గంటుకొని ఉన్నాడు వాడు. ప్రేమణ దోంబిడ్లారా, అందుకని వాడు శూన్యంలో తిరుగుతా ఆదామవ్వల దగ్గరికి రావడం జరిగింది. వాడు వస్తా పరలోకం నుండి వస్తా ఒక్కడే రాలే, సైన్యాన్ని ఎంట పెట్టుకొని వచ్చాడు. మీరు గమనించినట్లయితే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటికి చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో కావలిగా ఉంచుటకు వారిని అప్పగించెను. ఇంకా మీరు యూదా పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా ఆ మాటలు చూస్తాం. తర్వాత యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు, లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్య భాగాల్లో కూడా ఈ ప్రధాన దూత అయినటువంటి మరి లూసిఫర్ చేసినటువంటి కొన్ని ఏ రీతిగా తప్పిపోయాడో కొన్ని వాక్య భాగాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినవి. ఈ రీతిగా వాడిని తన్నేసినప్పుడు వాడు ఒక్కడే రాకుండా ఏం చేశాడంటే తనతో పాటు ఒక టీం నెంట పెట్టుకొని వెళ్ళాడు. కొంతమంది చూడండి,
మంచి వాళ్ళకు ఒకడు ఉంటాడు ఫ్రెండు, చెడ్డ వాళ్ళకు 12 మంది ఉంటారు. పాడేటోనికి టీ తాగుదాం రండి అంటే నేను టీ తాగబో అంటాడు. అదే బీర్ తాగుదాం రండి అంటే గుంపులు వెళ్తారు. బీర్ షాపులకి గుంపులు వెళ్తారు. వాళ్ళకి స్నేహితులు ఎక్కువ. కానీ ఒక మంచి పని చేద్దాం రండి అని అంటే స్నేహితులు తక్కువ, స్నేహాలు తక్కువ. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోమ బిడ్డలారా. అలా కొంతమంది దూతలను కూడా వాడు వెంట పెట్టుకొని వచ్చి ఈ రోజున వాళ్ళ మీద అధికారిగా ఉండి, ఇప్పుడు నీ దగ్గరకు దూతను, నా దగ్గర ఎవరు దూతలు? దేవుని దూత కాదు, ఇప్పుడు సైతాను దూత. ఆ రీతిగా వాడు చలామణి అవుతా ఉన్నాడు. అయితే వానికి పవర్ లేదు, తీసేశాడు వాణ్ణి. అంతం వరకు అలా పెట్టాడు. ఉండు, నువ్వు ఇలాగే ఉండు, ఇక్కడే ఉండు. ఆ రీతిగా వాడికున్న కాస్తంత ఈ లోక సంబంధమైన శక్తులను బట్టి ఏం చేస్తాడంటే కుయుక్తులు ఉపయోగించి మనుషులను, దేవుని ప్రజలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా అపవాది దేవుని దగ్గర నుండి పడద్రోయబడి తిరుగుచూ యోబు గ్రంథంలో కూడా చూస్తాం మనం. ఎక్కడికి వెళ్ళాడంటే వాడు తిరిగి వచ్చాడు. యాడికి వేసినవయ్యా? భూలోకం అంతా తిరిగి వచ్చిన ఏం కనబడింది? అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రేమణ దోంబిడ్లరా, సందర్భం వేరు. జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మన టాపిక్లోనికి వద్దాం. సాతాను అవ్వను ఎందుకు శోధించాడు అనంటే, మొట్టమొదటిగా సాతాను దేవుని మీద పగ తీర్చుకోవాలని కంకణం కట్టుకొని ఉన్నాడు. వాడు దేవుని మీద పగ తీర్చుకోవాలి. ఎందుకు అనంటే ఆ ఉన్నతమైన స్థలములో తప్పు చేశాడు కాబట్టి దేవుడు తన్ని ధర్మేశాడు. ఇప్పుడు ఏం చేయాలంటే కనీసం ప్రభువా తప్పైపోయింది, దయచేసి క్షమించండి అనేటువంటి భావనలోనికి ఈయన రావాలి. అప్పుడు ఒప్పుకొని ఉంటే కాస్త దేవుడు క్షమించి ఉండేవాడేమో. అలాగున లేకుండా ఇంకా విషపూరితమైనటువంటి విషాన్ని మనసులో నింపుకొని నేను ఎలాగూ పాడైపోయానని మరికొంతమందిని పాడు చేసి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను కూడా పాడు చేయాలి, వారు దేవుని సన్నిధికి దగ్గరగా ఉండకూడదు అని వాడు కంకణం కట్టుకొని దేవుని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని కాసుకొని కూర్చున్నాడు. కొన్నిసార్లు మరి దేవుని మీద పగ తీర్చుకోవాలనంటే ఆదాము వాళ్ళని ఎందుకు అటాక్ చేయాలంటే, చూడండి, సాతానుడు ఎప్పుడు కూడా ఎవరు అయితే వాళ్ళని నాశనం చేయాలనుకుంటాడో వాళ్ళ మీద డైరెక్ట్గా అటాక్ చేయడు. తండ్రిని బాధ పెట్టాలి అనంటే, పిల్లల్ని గిల్లినామంటే పిల్లల దగ్గర తండ్రి మనసు ఎలాగుంటుందో, తల్లి మనసు ఎలా ఉంటుందో తనకు తెలుసు. అందుకని ఇప్పుడు దేవుని పిల్లలైనటువంటి ఆదాము అవ్వలు చాలా సంతోషంగా ఏదెను వనములో చక్కగా తిరుగుతూ ఆనందంగా సంతోషంగా గడుపుతున్నారు. ఇక వాళ్ళకు ఏ బాధ రానివ్వట్లేదు దేవుడు. ఏ కష్టము లేదు, ఏ నష్టము లేదు, ఏ రోగము లేదు, ఏ విపత్తు లేదు. సంతోషంగా ఆ పండ్లు తింటా ఉన్నారు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు దేవుడు వస్తూ ఉన్నాడు. సాయంకాలమున ఆ ప్రభువుతో ముచ్చటిస్తూ సంతోషంగా గడుపుతూ ఉన్నారు. ఎంత గొప్ప ఆధిక్యత! ఇది ఎలాగైనా చెడగొట్టాలి, ఆ దేవుని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి. దేవుడు సంతోషంగా ఉండడం సాతానికి ఇష్టం లేదు. అందుకని ఎలాగైనా వీరిని నాశనము చేయాలని కంకణం కట్టుకుని ఉన్నాడు. దేవుని పగ తీర్చుకోవడానికి, ఈ కుమారులను, దేవుని పిల్లలను నాశనం చేయడానికి వాడు కంకణం కట్టుకుని ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే సాతానుకు అసూయ ఉన్నది, ఈర్ష్య ఉన్నది. దేనికి అనంటే దేవదూతల రూపము వేరు, మనుషుల రూపము వేరు. దేవదూతల రూపాలు మీరు గమనించినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఈ మనుష్య రూపములో పోలికగా ఈ ముఖం ఉంటుంది, కానీ ఆ రెక్కలుంటాయి, 6 రెక్కలుంటాయి. రెక్కలతో ఎగురుతా అంటే ఒక పక్షి ఆకారములో
ఒక మనిషి ఆకారములో మిళితమైనట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి సృష్టిగా దేవదూతలు ఉన్నారు. కానీ దేవుడు దేవదూతల వలె మనిషిని సృష్టించలేదు, కానీ తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన చిత్తానుసారముగా ఆయన సృష్టించడము జరిగింది. అందుకని ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా దేవుడు తన పోలికతో సృష్టించాడు కదా మనిషిని. తన పోలికతో తన రూపములో సృష్టించుకున్నాడు. వీళ్ళనెట్టయినా నాశనము చెయ్యాలి. అందుకే సాతాను వాళ్ళను నాశనం చేయడానికి వాళ్ళ మీద ఈర్ష్య, అసూయ, నాకంటే బాగున్నారు, నాకంటే ఆనందిస్తూ ఉన్నారు, నేను బాధపడతా ఉంటే వీళ్ళు సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు, నచ్చలేదు వాడికి. మూడవదిగా మనం గమనించినట్లయితే వాడు పడిపోయాడు. పడిపోయిన స్వభావం ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉండాలనే ఉంటుంది. చాలామంది రోజున పడిపోయిన స్వభావం కలిగి ఉన్నారు. దేవుని మందిరానికి రారు. పడిపోయిన స్వభావం ఉన్న వాళ్ళకు అందరు వెళ్తున్నా రావాలనిపించదు, కూర్చోవాలనిపించదు. దేవునికి అసలు కొంతమంది బాప్తీసం తీసుకొని ఉంటారు, నమ్ముకొని ఉంటారు, ప్రభు దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు. కానీ ఈ ఎడబాటు వలన ఏమైపోతుందంటే వాళ్ళు ఇంకా దేవునికి ఎలాగో దూరం అయిపోయాం కదా, ఇంకేం చేస్తాంలే, ఇంకేం వెళ్తాంలే అన్నట్టుగా ఇంకా వెనుకబడి వాడు రాడు, ఇంకొకరిని రానియకుండా తయారైపోతాడన్నమాట. ఆ రీతిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే పడిపోయిన దేవునికి దూరమైపోయినటువంటి స్వభావము తనలో ఉండి చెడ్డవాడిగా తయారైపోయాడు. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఈ కారణాల చేత దేవుడి మీద కోపం ఉంది, మనుషుల మీద అసూయ ఉన్నది, మొత్తం మీద చెడ్డతనముతో వాడు బ్రతికినాడు. కాబట్టి ఎలాగైనా ఈ మనుషులను పాపములోనికి నెట్టాలని కంకణం కట్టుకొని కూర్చున్నాడు. అందుకని అపవాది అలా వారిని శోధించడానికి సిద్ధపడ్డాడు.